మరి సనాతన ధర్మం దీని పరిరక్షకులం మేము అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా నేను సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ ఇస్ అ బఫూన్. పవన్ కళ్యాణ్ ఇస్ అవుట్ రైట్ ఒక జోకర్. అతనికి సనాతన ధర్మం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అతనికి ప్రజలు ఇచ్చినటువంటిది. ఆయన అన్ చేసింది కాదు. ఆయన ఏం అన్ చేసుకున్నాడు, ఆయన చర్యలతో ఆయన ఏం చేసుకున్నాడు అంటే ఆయన ఒక జోకర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు ఇప్పుడు సనాతన ధర్మం అనే దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కదా. రేపటి నాడు పవర్ పాలిటిక్స్ లో ఏదైనా పెద్ద డ్రాస్టిక్ చేంజ్ వచ్చి కేంద్రంలో ఇంకా వేరే ఏ ఇతర పార్టీ అయినా వచ్చి వాళ్ళు హిందూ మతాన్ని ఎత్తుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు సెక్యులర్ అన్నారనుకోండి, విదిన్ నెక్స్ట్ సెకండ్ ఈయన సెక్యులర్ వాదాన్ని ముట్టుకుంటాడు. లేకపోతే అవతల వాళ్ళు ఇస్లాం అన్నారనుకోండి, ఈయన ముస్లిం అయిపోతాడు. ఈయన ఇంత డ్రెస్సెస్ మార్చినట్టుగా అకేషన్, ఇప్పుడు నేను ఒక పబ్లిక్ మీటింగ్ కి పోతే హుందాగా ఉండాలనుకుంటే ఒక షర్ట్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని పోతా. అట్లా నేను లేకపోతే మా ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకోండి, నేను చీర కట్టుకుందాం అనుకుంటా. లేకపోతే నేను నైట్ పార్టీకి వెళ్తున్నా, బర్త్డే పార్టీ నైట్ టైంలో ఉంది, నేను ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలనుకుంటా. సో అట్లనే ఇంటికి వచ్చినాక నైట్ డ్రెస్ వేసుకొని అనుకుంటా. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం బట్టలు ఎట్లయితే మారుస్తామో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని మారుస్తున్నాడు. ఆ మనిషికి ఒక స్టెబిలిటీ లేదు, ఆయన పుట్టుకకు ఒక ఫిక్స్డ్ ప్లేస్ లేదు, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి ఒక స్ట్రక్చర్ లేదు. సో క్లియర్ గా ఆయననే చెప్పలేడు. ఇప్పుడు సడన్ గా మనము ఆయన ముందు ఏ స్క్రిప్ట్ లేకుండా మనం ఆయన ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే పాపం ఆయననే పిచ్చోడవుతాడు. ఏ స్క్రిప్ట్ రైటర్ రాసిన దానికి ఇప్పుడు నేను ప్రియారిటీ ఇవ్వాలి? సో నేను 10 జాగాలలో పుట్టినా, ఇప్పుడు ఏం చెప్పాలి? నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చెప్పాలిడా? నేను ఇప్పుడు నక్సలైట్ అంటే చిన్నప్పుడు మీరు ఏమనుకున్నారు అంటే ఆయనకి 1000 డౌట్స్ వస్తాయి. వల్ల నేను నక్సలైట్ అవుదామని అనుకున్నాను చెప్పాలా, లేకపోతే నేను అట్లా ఇప్పుడు చెప్పలేను కదా, లేకపోతే నేను ఇంకేమైనా చెప్పాలా, నా కంటెంట్ రైటర్ ఇంకేం రాసియలేదే, ఇది నా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ కదా ఇది అని చెప్పేసి నా పిచ్చోడు అయిపోతాడు. అంటే ఒక 10 నిమిషాలు పేపర్ లేకపోతే మనిషిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? పాపం ప్రజలకు అట్లాంటి దుస్థితి వచ్చిందంటాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రవాదం అనేది ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు లేకపోతే ఆంధ్ర దోపిడీదారులకి, తెలంగాణ మేధావులకి, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మధ్యన తప్పిస్తే ఆంధ్ర ప్రజలు అమాయకులు తెలంగాణ ప్రజల్లాగా. సో ఆంధ్ర ప్రజలు ఈ విషయంలో కూడా మోసపోయినరు. లోకేష్ బాబు రాజకీయ జీవితం కోసం ఆహుతవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే తనాహుత అవడమే కాక ఆంధ్ర ప్రజలను కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఒక పాడ్కాస్ట్ ఇచ్చిండు. అందులో పాపం యాంకర్ పంచే వేసింది. ఆమె ఏమన్నదంటే, మీరు UK US లాంటి ప్రదేశాలకు వెళ్తే కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి రాజకీయాల్లో మార్పులు వస్తాయి అంటే పాపం ఆయనకి అది కౌంటర్ అని తెలియకుండా ఆయన నవ్వుతున్నాడు. అంత అమాయకుడు ఆయన. కేవలం లొట్టపీస్. ఆయన లొట్టపీస్. ఆయనకి ఏముండదు, కంటెంట్ ఉండదు, వెయిటేజ్ ఉండదు, శాసించే అంత ఏమంటారు పొటెన్షియల్ ఉండదు, ఏముండదు పాపం. ఇప్పుడు మనము ఒక రోబోట్ ఉంటుందండి, దానికి మనం మొత్తం ఇన్పుట్స్ ఇస్తాం. మనం దానికి ఎట్లా ఇన్పుట్స్ ఇస్తే అది అట్లా మనకు అవుట్కమ్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అక్కడ ఉన్నటువంటి బీజేపీకి కానీ టీడీపీకి కానీ, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీడీపీకి వాళ్ళు ఫిక్స్ చేసి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి, వాళ్ళు సిస్టంలో ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి పవన్ కళ్యాణ్ అవుట్పుట్ అనేది డెలివర్ చేస్తాడు. ఆయన అంతే, ఆయన బాధ్యత అంతే. ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇక్కడ కక్కేసేయాలి. ఇది మధ్యకాలంలో బాగా ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, హిందుత్వం మీద కావచ్చు, మాట్లాడినటువంటి వాళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. ఎట్లా చూస్తున్నారు ఆ ట్రోలింగ్స్? ఏంటి అసలు ఇంత విపరీతంగా? చదవలేనటువంటి పదజాలం కావచ్చు, అట్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతా ఉన్నారు. ఇంకో పక్క సనాతన ధర్మం అంటా ఉన్నారు. ఎట్లా చూడాలి అసలు ఇదంతా కూడా? సో ట్రోలింగ్స్ గురించి మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా. ఈ రోజు రేపు వచ్చినది కాదు. ట్రోలింగ్ సంస్కృతి అనేది గత 12 ఏళ్ళుగా ఉంది. బీజేపీ గెలుపుతోటే ఈ ట్రోలింగ్స్ కూడా పెరిగినాయి. ఎందుకంటే మీకు మళ్ళీ ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ విట్నెస్ సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేస్తాను నేను. నా ప్రొఫైల్ తీసుకోండి, ప్రతి పోస్ట్ కింద బూతులు ఉంటాయి కొన్ని. అయితే ఎవ్రీ నైట్ నాకు గుడ్ నైట్ బేబీ అని చెప్పేసి కొన్ని పోస్టులు వస్తాయి, నన్ను మెన్షన్ చేస్తారు వాళ్ళు. అవి కూడా సో ప్రతిదీ మీరు ఓపెన్ చేసి చూస్తే కొన్ని కనిపిస్తాయి. దేవుళ్ళ ఫొటోస్ డీపీలో ఉండటం, ప్రొఫైల్ లాక్స్ ఉండటం, లేకపోతే మోదీ ఫోటో ఉంటుంది, నరేంద్ర మోదీ ఫోటో అయినా శ్రీరాముడి ఫోటో అయినా ఉంటుంది. సో నేనేమనుకోవాలి ఇప్పుడు? మోదీ నన్న మాట అనుకోవాలా, మోదీ అనుకోవాలా, శ్రీరాముడు నన్ను
అనుకోవాలా? వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండదు. చాలా బాధ అనిపిస్తది. బీజేపీ ఒరిజినల్ అంటే బీజేపీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇవన్నీ జరగవు. కానీ బీజేపీ ఐటీ సెల్ నడిపిస్తున్న బాట్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్, రూపాయి, ₹2 తీసుకొని పనిచేసే వాళ్ళు, లేకపోతే ఉన్మాదంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! స్త్రీలంటే గౌరవం లేని వాళ్ళు, చీడ పురుగులు, వాళ్ళందరూ కలిసి ఇట్లా చేస్తారన్నట్టు. ఒక్కళ్ళకి సొంత మొఖం ఉండదు. ఒక్కళ్ళకొక ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. సో వాళ్ళు మాట్లాడతారు. అయితే నా బాధ ఏంటిదంటే 3 ఏళ్ల నుంచి నేను విక్టిమ్‌ని. దారుణమైన ట్రోల్స్. పొద్దున లేచిన కాడ నుంచి పండుకున్నాక కూడా రెడ్ లైట్ ఏరియా అంటారు, లకారాలు ఎత్తుకుంటారు, మా అమ్మనంటారు, నా జీవితంలో ఉన్నోళ్ళందరిని అంటారు, నేను ఎవరితోనో ఫోటో దిగితే వాళ్ళని అంటారు. నా పక్కన నిలబడడం మీ పాపం అంతే. సో నా పక్కన ఫోటో షేర్ చేసుకుంటే, స్క్రీన్ షేర్ చేసుకుంటే మీరు కూడా వాళ్ళకి బూతులకి ఉపయోగపడడానికి ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు. అంతా ఆబ్జెక్టిఫై చేస్తారు కదా వీళ్ళు. బీజేపీ వచ్చినాక ఎన్నో థింగ్స్ నార్మలైజ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మతం చిచ్చులు పెట్టడం నార్మలైజ్ అయిపోయింది. బీజేపీ హయాంలో ఒక మైనారిటీ వాది క్యాజువల్గా అతను ఏమైనా చిన్న తప్పు చేస్తే వీళ్ళందరూ ఇంతే అని ముద్రేస్తారు. ఎక్కడైనా ఒక ముస్లింకి ఏదైనా ఘోరం జరిగింది అనుకోండి, బై మిస్టేక్ అయినా ఏదైనా ఘోరం జరిగితే వీళ్ళకి ఇట్లనే చేయాలి, ఈ తుర్కోళ్ళు ఇంతే అని చెప్పేసి. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి చిన్నపిల్ల, వాళ్ళు అట్లనే కూడా బస్సులో పోతున్నట్టు ఒక హిందువు పెద్ద సౌండ్ పెట్టుకున్నాడు. పబ్లిక్ ప్రాపర్టీ కదా బస్సు, పోతున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో, వెనక నుంచి ముస్లిమ్స్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి అడుగుతారు. పాపం ఆ అమ్మాయిలే 3 వాళ్ళు మంచిగానే అడిగినరు. ఇంకా తక్కువనన్నా చేసుకోవాలి, లేకపోతే ఏమన్నా చెప్పుకోవాలి. కానీ ఎంత ఇష్యూ క్రియేట్ చేస్తుండంటే, ఈయన మొండిగా ఉంటే నా పక్కన ఒక చిన్న పాప ఉంది, అమ్మో ఆ తుర్కోళ్ళు అంతే అక్క, ఆ తుర్కోళ్ళు ఎప్పుడు కొట్లా అని అంటుంది. ఇంత జనరల్ అంటే నార్మలైజ్ అయిపోయింది. హింసని ఒకరికే మనం అంటగట్టడం అనేది బీజేపీ హయాంలో నార్మలైజ్ అయిపోయింది. ఇట్లా రేప్స్ జరుగుతాయి. రేప్స్ అనేవి నార్మల్ కల్చర్ అయిపోయింది. రేప్స్ జరిగినప్పుడు తప్పు జరిగింది కదా అని మనం మాట్లాడాలి కదా. కానీ ఆ రేప్ చేసినటువంటి వ్యక్తి చుట్టూ మనం డిస్కషన్స్ పెట్టాల్సి వస్తుంది చూడండి. ఇది నార్మలైజేషన్. దీనివల్ల రేప్ విక్టిమ్ నొప్పి అనేది డైల్యూట్ అయిపోతుంది. అంటే రీసెంట్ గా దీని విషయానికి వస్తే ఒకసారి ఈ రేపులు ఒక నిమిషం సారీ, ఇట్లానే ఇదే విధంగా ట్రోలింగ్ కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. మనందరి జీవితాల్లో భాగం అయిపోవటం వల్ల ఇక పోలీసు వాళ్ళకి కేసు పెట్టినా పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకు వేల కామెంట్స్ వస్తాయి, వేల పోస్టులకు మెన్షన్స్ వస్తున్నాయి. పోలీసులకు కూడా అంతే కదా, అది చాలా కామన్ కదా అని అయిపోయింది. దీని మీద నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేస్తాను. దీని మీద అంటే మీరు ఇంతకు ముందు కంప్లైంట్స్ గానీ అవన్నీ ఏమన్నా ఇచ్చారా? నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను సైబర్ క్రైమ్ వాళ్ళకి. కంప్లైంట్ ఇస్తే 2 రోజుల తర్వాత ఏమైందంటే, నాకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ పిటిషన్ ఇవ్వండి అని అడిగిండు. నేను షాక్ అయినా. నేను విప్లవశ్రీ, ఆయనకేం చెప్పలే ఇట్లా, నేను విప్లవశ్రీ, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, కోర్టుకి వెళ్తా, నేను ఫైట్ చేయాలని డిసైడ్ అయితే నేను ఎంత దూరమైనా పోతా. అది నా సమస్యల మీద కాదు, నేను ఎవరి సమస్యల మీదైనా నేను ఫైట్ చేయాలనుకుంటే నేను ఎంత దూరం అన్నా పోతుంది. నా ప్రాణాలకు కూడా నాకు లెక్కలేదు. కానీ ఒక సామాన్యమైనటువంటి ఒక అమ్మాయి ఆన్లైన్లో హరాస్మెంట్ ఫేస్ చేసి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తే కూడా మీరు ఆ అమ్మాయికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ పిటిషన్ ఇవ్వండి అంటే ఎట్లా? సైబర్ క్రైమ్ ఎందుకు ఉంది? ఆన్లైన్లో జరిగిన దాన్ని ఆడపిల్లలు రావాలనుకోరు. ప్రతి ఇంట్లో పోలీస్ స్టేషన్కి వచ్చే స్వేచ్ఛ ఉంటుందా? పోలీస్ స్టేషన్కి రాగలంత ధైర్యం ఆ అమ్మాయిలకు ఉంటుందా? ఆన్లైన్ హెరాస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. నువ్వు మంచి విషయాలు చెప్తే కూడా నీకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు దాన్ని కర్బ్ చేయడానికి నువ్వు నీ దగ్గర ఉన్న పవర్ని, నీ దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేయాలి. అంతేకాని విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు అప్పటికి నేను అడిగిన, సార్ నేను వస్తా, రిటర్న్ కంప్లైంట్ ఇస్తా, నాకు న్యాయం చేస్తారా? ఎవరైతే పెట్టినరో వాళ్ళని పట్టుకుంటారా? వాళ్ళకి చట్టపరంగా శిక్షిస్తారా అంటే, మీరు వచ్చి ఫస్ట్ ఇవ్వండి చూద్దాం, అప్పుడు మేము అట్లా మళ్ళీ అడిగిన, మేము ఎట్లా గ్యారంటీ ఇస్తాం అన్నట్టు నీళ్ళు నమ్ములుతున్నాడు. నువ్వు గ్యారంటీ ఇవ్వకపోతే ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్లు రాయడానికి వచ్చి ఆ అమ్మాయి మాటలు పడుతుందా? స్టిగ్మా ఎంత ఉంటుంది ఒక అమ్మాయి చుట్టూ ఈ ఇండియాలో ముఖ్యంగా.
సో దానివల్ల నేను కొంచెం పెద్ద ఎత్తుగానే మాట్లాడాలనుకుంటున్నా. నేను అయితే రాగలుగుతా. కానీ ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడలేరు, బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం కోసం ఫైట్ చేయలేరో అలాంటి వాళ్ళ గురించి, అలాంటి విక్టిమ్స్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నా పైన వచ్చే ట్రోలింగ్స్ నేను పట్టించుకోను. అందుకని 3 సంవత్సరాల పాటు ఆగిన. కానీ ఎప్పుడైతే పోలీసుల వ్యవహారం ఇట్లా ఉంది అని తెలిసిందో దెన్ ఐ డిసైడెడ్, లేదు కామన్ విమెన్ ఉంటారు, కామన్ విక్టిమ్స్ ఉంటారు, ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది, సో లేకపోతే చదువు అందనటువంటి దళిత ఆదివాసీ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వాళ్ళ గురించి అయినా మనము చేయాలి. అట్లీస్ట్ ఒక స్టార్ట్ చేయాలి. నార్మలైజేషన్కి వ్యతిరేకంగా ఒకటి స్టార్ట్ చేస్తే, ఒక అడుగు ముందరకు వేస్తే, నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే చాలా మంది ముందరకు వచ్చి వాళ్ళదైన పోరాటం వాళ్ళు చేయొచ్చు. సండే రిజల్ట్ ఉండొచ్చు అని నాకు అనిపించింది.